నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు రన్స్ అండ్ గోల్స్ స్టేడియం సింగరేణి 24 ఏరియాలో వాకర్స్ ఆధ్వర్యంలో జీఎం జాన్ ఆనంద్ని పూలమాలతో శాలువాలతో మెమంటో అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్బి జనార్దన్, ఉడత ఐలయ్య, రాజారాం, ప్రభునాథ్ యాదవ్, పాలెప ఆనంద్, రాజు పాసి, మాజీ ఎంపీటీసీ చాట్ల గణపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో షేక్ యాకూబ్ షావలి, కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది ఆర్మీ, నేవీ, పోలీస్ తదితర ఫిట్నెస్ సాధన చేసి ఉద్యోగాలు సాధించారని, అందుకు రన్స్ అండ్ గోల్స్ స్టేడియం గ్రౌండ్ ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఆనాడు నిర్మించిన నిర్మాణానికి సహకారం అందించిన అందరినీ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జీఎం జాన్ ఆనంద్ ఇల్లెందుకు బదిలీపై వచ్చిన అనంతరం వారు రెగ్యులర్గా గ్రౌండ్లో వాకింగ్ చేసేవారని అన్నారు. సీనియర్ వాకర్స్ గ్రౌండ్ ట్రాక్ లైటింగ్ గురించి వారి దృష్టికి తీసుకుపోగా వారు ప్రత్యేక శ్రద్ధ సారించి గ్రౌండ్లో కరెంట్ పోల్స్, లైట్ డ్యూమ్స్ వేయించి వాకర్స్కి ట్రాక్ వేయించారని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి జీఎం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ మోహన్ రావు, మహేష్, సుధాకర్, రఫీ, ప్రకాష్, శంకర్, విమలారెడ్డి, రాజేందర్, మల్లేష్, సత్యం, ఇంద్ర, అశోక్, రామ్దాస్, కాదర్, రాజేందర్, సతీష్, బత్తిని సత్యనారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జై జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై ఇల్లెందు, జై ఇల్లెందు. అన్న కొంచెం వెడల్పుండ్రా. కొద్ది ఒక పెట్టి దిగి అవసరం నువ్వెప్పుడు మైక్ పెట్టినావు? ఈరోజు 24 ఏరియా సింగరేణి రన్ అండ్ గోల్స్ గ్రౌండ్లో ఇవాళ జీఎం గారికి సన్మానం అంటే ఇది అరుదైన ఇది. ఎందుకంటే ఎంతోమంది జీఎంగా ఈ ఇల్లందు ప్రాంతంలో 130 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది జీఎంలు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా ఈ యొక్క గ్రౌండ్ని ఎవరు పట్టించుకోలే. ఈ జీఎం గారు వచ్చిన తర్వాత ఇలా సుమారు 1967-68 నా మొదలైన గ్రౌండు ఈ రోజుకి ఒక రూపం అన్నది వచ్చింది. ప్రతి దిగిపోయిన కార్మికుడు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇలా వాకింగ్ ట్రాక్ వల్ల అసలు వాకింగ్ ట్రాక్ వాళ్ళని పిలుస్తుంది. అలా ఉదయమే లేచి వాకింగ్కి వెళ్ళాలి, ఉదయమే లేచి ఓపెన్ జిమ్, లైట్ చిన్న జిమ్ ఉంది, ఆ జిమ్కి వెళ్ళాలి, వాకింగ్ చేయాలన్నది. ఇంతకుముందు గతంలో గ్రౌండ్కి రావాలంటే చీకటి అయితే భయపడేవాళ్ళం, తెల్లారకు ముందు రావాలంటే చీకటి అయితే భయపడేవాళ్ళం. ఇవాళ గుండు సూది కింద పడ్డ వెతుకునే పరిస్థితిలో మా జీఎం గారు చేసినందుకు మెనీ థ్యాంక్స్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇల్లందు 24 ఏరియా రన్ అండ్ గోల్ గ్రౌండ్లో జీఎం గారు ఒక సన్మాన కార్యక్రమాన్ని వాకరంతా మాట్లాడుకొని జరిగింది. ఆ విషయంలో జీఎం గారితో మాట్లాడి వెంటనే స్పందించి నేను తప్పకుండా వస్తాను అని చెప్పడం జరిగింది. అందుగురించే ఈరోజు ఈ 24 గ్రౌండ్లో ఉన్న వాకర్స్ అందరూ జీఎం గారికి సన్మానం చేసేందుకు వచ్చారు. వాళ్ళు వచ్చినందరికీ హృదయపూర్వక వందనములు. ఇంకోటి ఏంటంటే ఈ గ్రౌండు గత 80 సంవత్సరాల నుంచి ఉంది, కానీ దీనికి సరి అయిన సౌకర్యాలు లేవు. కానీ ఇప్పుడున్న జీఎం గారు ఈ గ్రౌండ్కు లైటింగ్ కానీ, ట్రాక్ లైన్ కానీ, నడిచేందుకు వాకర్లకు ఈ వాకింగ్ గురించి పోతే ఇప్పుడు 2 ఇంకా కొత్తవి తెచ్చాడు. మూడవది ఏంటంటే మాకు కొద్దిగా లేడీస్ కూడా వస్తున్నారు, కొద్దిగా లెట్రిన్ బాత్రూమ్లను ఈ ఇంకొక ఓపెన్ జిమ్ వేస్తారని కోరుకుంటున్నాము. కాబట్టి జీఎం గారు 83లో ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యారు.
దాంతో పాటు ఇక్కడనే రిటైర్డ్ అవుతున్నారు. ఈ శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం మేము బాగారంతో చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత జీఎం గారు ఎక్కడ ఉన్నా కూడా ఆయన సేవ జీవితం ఆయురాగ్రహాలతో పిల్ల పాపలతో చల్లగుండాలని మా బాగారు అంతా వేడుకుంటున్నాం. ప్రియమైన రన్స్ అండ్ గోల్డ్ ఎస్ఎస్ఎల్ స్టేడియం వాకర్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వాకర్స్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఇల్లెందు జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ సార్ గారికి మా రన్స్ అండ్ గోల్డ్ వాకర్స్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే మిత్రులు చాలామంది చాలా విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చారు. మేము కూడా సార్కి అప్పీల్ చేసేది ఏంటంటే ఇల్లెందు క్లోజ్ అయ్యే మూమెంట్లో అధికారులను ప్రోత్సహించి అలా ఇక్కడ ఓబీని తీసి కొంత ట్రాన్స్పోర్ట్ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం, ప్రైవేట్ కాంట్రాక్టర్ లేకుండా. సార్ ఇంకొక రోజులు ఉంటే ఈ పూసపల్లి మైన్ కూడా, అంటే మైన్ కోసం బాగా రిస్క్ తీసుకున్నారు సార్. అటు ఖమ్మం కలెక్టర్ గారిని కానివ్వండి, కొత్తగూడెం కలెక్టర్ కానివ్వండి, ఇప్పుడు మన ఈ ఇల్లెందు ప్రాంతానికి సంబంధించి ఇద్దరు కలెక్టర్లను కలవాల్సిన పరిస్థితి ఉండే. సార్ ఈ వయోభారంలో కూడా ఆ ఇద్దరు కలెక్టర్ని సమన్వయం చేసి, అధికారులను సమన్వయం చేసి, ప్రభుత్వం సమన్వయం చేసి ఇలా ఓసీ మైండ్ని తీసుకొచ్చారు. ఆ ప్రారంభం సార్ చేతుల మీద కూడా జరిగి ఉంటే బాగుండేది అనేటువంటిది అనిపించింది. ఎనీహో ఈ గ్రౌండ్ని అన్ని విధాల వాకర్స్కి ఉపయోగపడేలాగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 24లో వాకర్స్ అందరూ ఇట్లా ఐక్యంగా ఉండి ఇట్లా ఇది చేసుకుని జీఎం గారిని సన్మానించడం సంతోషకరం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సింగరేణి లో నేను చదువు రాకపోయినా పని చేసుకొని నా పిల్లల్ని చదివించుకొని అమెరికా పంపించుకోగలిగిన. ఎందుకు అంటే సింగరేణి అనేది ప్రభుత్వ సంస్థ. దీనివల్ల చాలామంది కుటుంబాలు ఇక్కడ దీని మీద ఆధారపడ్డ కుటుంబాలన్నీ బాగుపడ్డాయి. ఇప్పుడు పరిస్థితి ప్రైవేటు పరం అవుతుంది. దీనివల్ల ఏమంటే మాకు పుట్టిన పిల్లలు అంటే ఇప్పుడు వచ్చే అప్రెంటిస్ మొత్తం కూడా అప్రెంటిస్ చేసుకొని బయటకు వెళ్తారు. ఇవరకు అప్రెంటిస్కి వస్తే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి దీని విషయంలో సింగరేణి వీలైనంత మటుకి ప్రైవేటీకరణ కాకుండా వీలైనంత మటుకి మేమందరం కలిసి కూడా ఈ గ్రౌండ్ని ఎట్లా ఆదరిస్తున్నామో సింగరేణిని కూడా అట్లనే ఆదరించి కాపాడుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ దాదాపు 40-50 సంవత్సరాల నుంచి 24 ఏరియా గ్రౌండ్ ఉంటాయి. ఇంతకుముందు జేకే గ్రౌండ్ కంటే ప్రాముఖ్యత 24 గ్రౌండ్కే ఉంటాయి. 26 జనవరికి ఇక్కడ జరిగేది, 15 ఆగస్ట్ అక్కడ జరిగేది. ఇక్కడ మన బెంజమిన్ గారు జీఎం గారు ఉన్నప్పుడు ఇక్కడ 26 జనవరికి ఇక్కడ చేయాలి, ఆగస్ట్ 15కి జేకేలో చేయాలని నిర్ణయించారు. ఇక్కడ వర్క్ స్పోర్ట్స్మెన్ గేమ్స్ది యాన్యువల్ డేస్ అన్నీ ఇక్కడే జరిగాయి. ఏ జీఎం గారు అందరు గారి ఫస్ట్ జీఎం ఇల్లందుకి గోపాలరావు గారు, అప్పుడు దీని అంకురార్పణ జరిగింది. అప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ దాని మీదనే ఉండే. ఏ జీఎం గారు సారు స్వయంగా అథ్లెటిక్, ఈ ఎక్కువ వాళ్ళకి ప్రెజర్ అనేది ప్రొడక్షన్ చూసుకోవాలి, వాటి మీద ఉండాలి. కానీ సార్ ప్రొడక్షన్ అవి చూస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్కి చాలా చేశారు. ఈ ఆనంద్ సార్ వచ్చిన తర్వాత సార్ చేయడం చూసి వేరే ఏరియాలో కూడా ప్రెజర్ పెరిగింది. ఇక్కడ ఇల్లందులో అసలు క్లోజ్ అయ్యే డివిజన్లో కూడా ఆయన చేస్తున్నాడు. మనం ఇంత డెవలప్ ఉంది, ఇంకా 40-50 ఇయర్స్ లైఫ్ ఉన్న ఏరియాలు కూడా సార్ని చూసి స్ఫూర్తి చెందారు. మొన్న బాస్కెట్బాల్ కంపెనీ లెవెల్లో జరిగిన గ్రౌండ్ చూసి మా దగ్గరే చేయాలనేది వేరే ఏరియాలలో కూడా ప్రెజర్ పెరిగింది. సారు చాలా ఇంకొక 1 year 6 months ఉండి ఇంకా బ్రహ్మాండంగా చేసి ఉన్నాడు. నేను శుభోదయం అందరికి, వాకర్స్ టీం అందరికీ శుభోదయం. నిన్న యాకూబ్ జానీ అండ్ జాస్వా గారు గౌరవంగా కనిపించింది నాకు. ఎందుకంటే పని చేయడం కన్నా మీరు నలుగురు చెప్పడం వల్ల నాకు అంత సంతోషం, దాన్ని కలగాలి, ఇంకెక్కువ చేయాలని నాకు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్లో కానీ ప్రొడక్టివిటీలో కానీ సింగరేణిలో నెంబర్ 1 ఉన్నా కూడా మెడికల్ ఫెసిలిటీస్లో కానీ వెల్ఫేర్లో కానీ కూడా నెంబర్ 1లో ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంత కంపెనీకి లాభం వచ్చినా కూడా జనాలకి ఏం చేయాలనేది మీ ద్వారానే నాకు పోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో కూడా పోతే ఈ వాకర్స్ ద్వారా ఇట్లా వాకింగ్ ట్రాక్ చేయడము అని చెప్పడం వల్ల నాకు ఇంకా పని చేయాలనిపించింది. నిజంగా ఇది మీ స్ఫూర్తి అని నేను నిజంగా చెప్తున్నాను. నేను కూడా పొద్దున వాకింగ్ ఇక్కడ వచ్చేటోని. నేను కూడా ఇంతకుముందు అందరికి చెప్పినట్టు నేను 84లో ఇక్కడ అపాయింట్మెంట్ అయినా, 18 సంవత్సరాలు నాకు అప్పుడు ఇక్కడ అపాయింట్మెంట్ అప్పుడు ఇదే గ్రౌండ్, అప్పుడు కూడా ఇట్లే కండిషన్ ఉంది. ఎలందు 1886లో కూడా
మనకి సింగరేణిలో మొత్తం ఇక్కడ ఫస్ట్ బాయ్ ఇక్కడే కుసపల్లి. అంత పెద్ద 140 సంవత్సరాలు ఉన్న చరిత్ర సింగరేణికి ఉన్నా కూడా ఇక్కడ ఉన్న గ్రౌండ్ ఫెసిలిటీస్ మాత్రం మిగతా ఏరియా కన్నా చూస్తే కొద్దిగా నాకు బాధాకరమైన విషయం అనిపించింది. కొత్తగూడెంలో ప్రకాశం స్టేడియం చూసిన, మళ్ళీ ఇక్కడ మన రామగుండం స్టేడియం చూసిన కొద్దిగా బాధాకరమైన విషయం అనిపించింది. నేను ఎందుకు ఇక్కడ చేయకూడదు అని ఒక భావం కల్పించి నేను ఇక్కడ వాకింగ్ ట్రాక్ అనే కానివ్వండి, JK5 వాకింగ్ ట్రాక్ అనే కానివ్వండి, టేకులపల్లి కాలనీలో కూడా వాకింగ్ ట్రాక్ కూడా చేయడం జరిగింది. సో అది దాంతోపాటు కూడా మిగతా ఫెసిలిటీస్ కూడా నేను చేయడం జరిగింది. ఈ రోజున JK5 కాలనీలో 12 సంవత్సరాల నుండి నీళ్ళు అంతా సరిగా వస్తలేదు అన్నారు. ఇవాళ పోయి చూస్తే పంపులు బంద్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉన్నాయి. అంటే నీళ్ళు ఎక్కువ అయిపోతుంది. 1.5 కిలోమీటర్ పైప్ లైన్ వేసి చేయడం జరిగింది. సో ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే లైటింగ్ లేకుండా లైటింగ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ షటిల్ కోర్ట్ కూడా లైటింగ్ కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో నాకు మీరు అన్నట్టు 2 విషయాలు, ఓపెన్ జిమ్ ఒకటి నేను ఆల్రెడీ మోహన్ రావు గారితో మన డిజైన్ పర్సన్తో కూడా నేను చెప్పడం జరిగింది. సో బాత్రూమ్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను చేసి డెఫినెట్గా అది కూడా నేను చేసి డెఫినెట్లీ మీరు ఇక్కడ ఈ గ్రౌండ్ చాలామందికి అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు చెప్తున్నారు. SI అయినరు, CA అయినరు, తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ అయినరు, ఆర్మీ అయినరు. డెఫినెట్లీ మనకి వాకింగ్ చేసినంత బ్రెయిన్ యాక్టివిటీ దేంట్లో కూడా ఉండదు. కాబట్టి మీరు ఇంకా మంచిగా స్ఫూర్తితో వేసి ఇంకా చాలామందికి ఉపాధి కల్పించిన ఈ గ్రౌండ్కి ఇంకా ముందు వెళ్తారని కోరుతూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరినీ నన్ను సన్మానించిన చాలా థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.